రుణమాఫీపై తలా తోకా లేకుండా మాట్లాడుతున్నారు అని సెటైరికల్గా హరీష్ రావు కామెంట్ చేశారండి. రుణమాఫీపై కాంగ్రెస్ నాయకులు తలా తోకా లేకుండా రోజుకో తీరుగా మాట్లాడుతున్నారని, దీనిపై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని భారత రాష్ట్ర సమితి సీనియర్ నేత మాజీ మంత్రి టి హరీష్ రావు డిమాండ్ చేశారండి. ఖమ్మం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి 18,000 కోట్లతో రుణమాఫీ పూర్తి చేసినట్టు ప్రకటించేశారు. అందుకు భిన్నంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పూర్తిగా జరగలేదని, ఇంకా 12,000 కోట్లు విడుదల చేస్తామని చెప్పారు. మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకా 17 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదంటున్నారు. ఇక ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలోనే ఏకంగా 31,000 కోట్ల రుణమాఫీ పూర్తి చేసినట్లు ప్రకటించారు. ఇందులో ఎవరి మాటలు నమ్మాలో, ఎవరి మాటలు నమ్మకూడదో ముఖ్యమంత్రులు చెప్పాలని, ఇప్పటికైనా రుణమాఫీ పూర్తి కాలేదన్న వాస్తవాన్ని సీఎం ఒప్పుకొని రైతులకు క్షమాపణ చెప్పాలని హరీష్ రావు స్పష్టం చేశారండి. మరి ఈ విషయంలో మన తెలంగాణ రైతులు ఏమని కామెంట్ చేస్తారో, ఎంతమందికి రుణమాఫీ అయిందో, ఎంతమందికి రుణమాఫీ కాలేదో ఈ యొక్క వీడియో కింద కామెంట్ బాక్స్లో తెలిపితే అది దాని యొక్క పరిణామం ఎలా ఉంటుందో ప్రజలకు తెలుస్తుంది. కాబట్టి దయచేసి ఎవరైనా రుణమాఫీ కానివారు అయినవారు కూడా కామెంట్ రూపంలో తెలపాలని కోరుకుంటున్నానండి.